దానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతుంది. నట్టికుమార్ గారు, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ల రేట్ల ధరల పెంపు బెనిఫిట్ షోలో ఉండవన్నారు. మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధరల పెంపు ఉండాలంటారా, బెనిఫిట్ షోలో ఉండాలంటారా? ఒకవేళ మీ అభిప్రాయం అదే అయితే మీరు ఆల్రెడీ నిర్మాతల మండలికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఒకటే అంటానండి, రేట్లు ఇప్పుడు పెద్ద సినిమాకి ఒక రకంగా రేట్ ఉండాలి, చిన్న సినిమాకి ఒక రకంగా రేట్ ఉండాలి. ఓకే, పెద్ద సినిమాలు వస్తే 2 వారాలు రేట్ పెంచుకుంటున్నారు అన్నారు, దానికి మనం అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో అందరం ఛాంబర్లో అందరం కలిపి నిర్ణయం తీసుకుందే కాబట్టి. రేట్ అనేది ఒక ప్రజల అందుబాటులో ఉండే రేట్ ఉండాలి. ఫస్ట్ అన్నారు 150 రూపాయలు అన్నారు ఫస్ట్ లో, తర్వాత 200 రూపాయలు అన్నారు. 200 రూపాయల తర్వాత 360 రూపాయలు పెంచారు. అంటే 450 రూపాయలకు దేవరాకు వస్తే ఈ సినిమాకి వస్తాడు 1336 రూపాయలు, మీకు 900 రూపాయలు సింగిల్ స్క్రీన్, అంటే 631 రూపాయలు టికెట్. ఇప్పుడు గవర్నమెంట్ అంత రేటు పెంచడం తప్పే, గవర్నమెంట్ అంత రేటు పెంచడం తప్పే. బెనిఫిట్స్ అనేది బిఫోర్ 9:30 షో ఇవ్వడం అనేది తప్పే. మీరు మామూలుగా 5 షోలు పర్మిషన్ ఇస్తున్నారు, 6 షోలు ఇచ్చారు. 6 షోలు పర్మిషన్ కరెక్ట్ గా చూసుకొని 6 షోలు కూడా ఎలాగిచ్చారు? ఇంతకు ముందు 20 థియేటర్లు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, ఓన్లీ 20 థియేటర్స్ అండ్ 1 షో. ఓకే, తక్కువ థియేటర్లని రెగ్యులర్ గా 5 షోస్ ఇచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా మరి ఎవరు పర్మిషన్ ఎవరు తీసుకొని అడిగారని ఇండస్ట్రీ అడిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు రేటు పెంచడం కూడా తప్పే. ఇప్పుడు రేటు మొత్తం ఇవ్వనడం కూడా తప్పే. ఎందుకంటే పెద్ద సినిమాలు 1000 కోట్ల రూపాయలు 100 కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు వాళ్ళకి మినిమం గ్యారంటీగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక రేటు పెంచాలి. నిర్మాత మండలి తరపున ముఖ్యమంత్రిని ఏమైనా కలుస్తారా? దిల్ రాజు FDC చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దిల్ రాజుని లీడ్ చేయమని మీ నిర్మాతలందరూ కోరుతారా? మేము అంటే దిల్ రాజు గారిని లీడ్ చేయడానికి దిల్ రాజు గారు లీడ్ చెయ్యాలండి. దిల్ రాజు గారు మీటింగ్ పెట్టాలి, జాయింట్ కమిటీ మీటింగ్ కంపల్సరీ పెట్టాలి. జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి గవర్నమెంట్ మాకున్న బాధని, మాకున్న కష్టాన్ని, మా నిర్మాతలకున్న ఆలోచనని, తప్పు జరిగింది, తప్పు జరిగిన దాంట్లో వాస్తవం, దాంట్లో ఎవ్వరు కూడా ఇది తప్పు లేదు, మా తప్పు కాదు అని అంటానికి లేదండి. ఎందుకంటే ఒక ఆమె చనిపోయేటప్పుడు బాధ చూపించలేదు, మనం సింపతి చూపించలేదు. ఒక అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతుంటే కూడా సింపతి చూపించలేదు. 4 గంటలు జైల్లో ఉంటే అంతమంది వచ్చి పరామర్శ రావడానికి ఆయన కోపం వచ్చింది. ఒక సీఎం ఇష్టం వచ్చిన ట్రోల్ చేయడం అనేది బాధ అనిపించింది, గవర్నమెంట్ ని ట్రోల్ చేయడం అనేది బాధ అనిపించింది. దాన్ని ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోక తప్పదు. రెండోది, ఇప్పుడు జాయింట్ మీటింగ్ లో దిల్ రాజు గారు ఇప్పుడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ తో దాన్ని FDC చైర్మన్, FDC MD గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో తప్పులు జరిగినవన్నీ మనం సర్దిద్దుకోవడానికి అంతంత రేట్లు కాకపోయినా మినిమం రేట్లైనా కంపల్సరీ ఇవ్వకపోతే పెద్ద సినిమాలు దెబ్బతింటాయండి. పెద్ద సినిమా నిర్మాతలు కంపల్సరీ దెబ్బతింటారు. అది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ నట్టికుమార్ గారు, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. మనం చూస్తున్నాం సీఎం స్ట్రాంగ్